నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక జిహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధికి సంబంధించి ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. ఇక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తున్నాను. వివరాలకు వెళ్తే ఇక కూకట్పల్లి ఏరియాకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదుల స్వీకరణ షురు. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు, తర్వాత 24 నియోజకవర్గాల పరిధిలో ఖచ్చితంగా ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క సందేహాలను మీ యొక్క డిప్యూటీ కమిషనర్కి సంప్రదించి మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినా వెంటనే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే పేపర్ మీద, వైట్ పేపర్ మీద రాసిచ్చైనా మీరు మీ యొక్క అప్లికేషన్లు అయితే ఇచ్చుకోవచ్చు. ఇక దాదాపు ఇంకా 85-90% వరకు అయితే ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే పూర్తయింది. రేషన్ కార్డుల సర్వే కూడా దాదాపు పూర్తి కావస్తుంది. ఇక రేషన్ కార్డుల కోసం ఇంకా అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫిబ్రవరి మొదటి వారం మొత్తం కూడా పూర్తయితే, మొదటి వారంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం సర్వే 100% పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా కొత్త అప్లికేషన్లు వస్తున్నందున కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్దాం. ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణ షురు. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఫిర్యాదుల స్వీకరణ మొదలైంది. సోమవారం మొత్తం 11 డివిజన్లలో అధికారులు ఫిర్యాదులు అయితే స్వీకరించారు. ఇప్పటికే ఫిర్యాదుల స్వీకరణకు ఇన్ఛార్జ్ అధికారులను నియమించగా వారు వాటిని పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కొత్త దరఖాస్తులతో పాటు ఇక కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు సర్వే జాబితాలో లేవని కొందరు, తమ పేర్లు ఉన్నా ఇంతవరకు సర్వేకు రాలేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని వార్డు కార్యాలయాల వద్ద జనం ఎక్కువగా కనిపిస్తుండగా కొన్ని చోట్ల తక్కువగా, ఇంకొన్ని చోట్ల అడపాదడపా కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇక్కడ బాలాజీ నగర్ వార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తున్న స్థానికులు, ఇంకా మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ పేరు మిస్ అయినా కానీ ఇక్కడ వెంటనే అప్లై చేసుకోండి కొత్తవారు. ఇక అర్హుల గుర్తింపు యాప్లో నమోదు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే 3 రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఇక దరఖాస్తుదారు వివరాలను పరిశీలిస్తున్న మారుతి దివాకర్ అధికారులు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. అంబర్పేట్ జిహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ 16 పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగంగా కొనసాగుతోంది. మరో 3 రోజుల్లో సర్వే పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. సొంత ఇల్లు లేని పేదలు ప్రజాపాలనలో ఇచ్చిన అర్జీల పరిశీలనకు ఇంటింటి సర్వేనైతే చేపట్టారు. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అర్హుల పేర్లు, వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వేను పూర్తి చేసి అర్హులతో కూడిన జాబితాను ప్రభుత్వానికి త్వరలో అందజేస్తారు. తదనుగుణంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఇక డివిజన్ల వారీగా చూస్తే జిహెచ్ఎంసీ సర్కిల్ 16 అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట్, బాగంబర్పేట్ డివిజన్లు, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్లలో గతేడాది డిసెంబర్ 19న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం డివిజన్ల వారీగా సిబ్బందిని కూడా నియమించారు. ప్రస్తుతం వారంతా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక కొత్తగా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఉన్నా కూడా వివిధ కారణాలతో చాలామంది పేదలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు. వారి నుంచి సైతం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ కార్యాలయంలో డివిజన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ కూడా అధికారులు చర్యలు చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణ తేదీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, మరికొందరు చిరునామా మారడం, కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇతర ప్రాంతాలకు వలసి వెళ్లడం వంటి సర్వేకు ప్రతిబంధకంగా మారాయి. కాబట్టి సర్వే 3 రోజుల్లో ముగినున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు ఇళ్ల వద్దకు వచ్చే బల్దియా సిబ్బందికి అందుబాటులో ఉండాలి. సర్వే సిబ్బంది అడిగిన వివరాలు పూర్తిగా వెల్లడించాలి. ఇక కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రకటిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 860 మంది. నేటి నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. సర్కిల్ కార్యాలయంలో 6 కౌంటర్ల ఏర్పాటంటూ ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలోని గౌతమ్ నగర్ నుంచి అయితే ఈ న్యూస్. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ ప్రాసనంగా మారుతుంది. 6 డివిజన్ల పరిధిలో అధికారికంగా 42,968 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 860 మందికి మాత్రమే లబ్ధి చేకూరినట్టు తెలుస్తోంది. దీంతో మంగళవారం నుంచి మళ్లీ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని గౌతమ్ నగర్ నుంచి. ఇందుకు గాను 6 డివిజన్లకు సంబంధించి సర్కిల్ కార్యాలయంలో 6 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో సర్వేకు నోచుకొని అర్హులు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చు. చాలామంది ప్రజాపాలన సమయంలో తాము దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్లో నమోదు చేయలేదని, ప్రస్తుతం తమ దరఖాస్తు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ కొంతమేర ఊరట లభించనుంది. కాబట్టి ఇంకా మొదటి దశలో సర్వేకు నోచుకొని వారందరూ కూడా మళ్ళీ కూడా ప్రజాపాలన సమయంలో అప్లై చేసుకుని వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చని ఇక్కడ చెప్తున్నారు. సొంత స్థలం ఉన్న వారికి గత డిసెంబర్ 5న సర్వే ప్రారంభమైంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వాలని ఉన్నారు. వారందరి వివరాలు నమోదు చేసేందుకు డివిజన్కు ఒకటి చొప్పున 6 బృందాలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే 41,000 దరఖాస్తులకు సర్వే పూర్తి చేసిన అధికారులు వాటి నుంచి మరో 5% దరఖాస్తులను సూపర్ చెక్ పేరుతో రెండోసారి పరిశీలించి రీవెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే తీసుకుంటారు. ఫైనల్ నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రెండోసారి
సర్వేకు తమ ఇళ్లకు రాలేదని స్థానికులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. సూపర్ చెక్లో భాగంగా 5% ఇళ్లను మాత్రమే పరిశీలించాం. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుంది. మంగళవారం నుంచి అర్హుల దరఖాస్తులు అందజేయవచ్చు. కాబట్టి మంగళవారం నుంచి మళ్ళీ ఇంకెవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త వారు కూడా చాలామంది వెంటనే మీరు ఆఫీస్కి వెళ్ళి వైట్ పేపర్ మీద రాసైనా అప్లై చేసుకోండి. ఇక ఇది గౌతమ్ నగర్, మల్కాజ్గిరి దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అందరికీ కూడా మంగళవారం నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. మీరు అప్లై చేసుకోండి. ఇక ఫిర్యాదులు పట్టించుకోరే కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేసిన అంతే. మేయర్, కమిషనర్ ఆదేశించిన బేఖాతర్. పరిష్కారమైన ఫిర్యాదులు 53% అంటూ ఇక్కడ చాలామంది కమిషనర్ ఇలం భర్తీ గారు అయితే ఇక్కడ అధికారులు అయితే సీరియస్గా ఉన్నారు. ఫిర్యాదులందరినీ అన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. అలసత్వం వద్దు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యాన్ని నగర కమిషనర్ ఇలం భర్తీ సీరియస్గా పరిగణిస్తున్నారు. వ్యక్తిగత సామాజిక సమస్యలు ఎప్పటిలోపు పరిష్కరిస్తారో ఫిర్యాదుదారుడికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఇలం భర్తీ అధికారులు అయితే ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఇంకా మీకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిహెచ్ఎంసీలో జరిగే మండే రోజు జరిగే ప్రజావాణిలో కూడా మీరు ఫిర్యాదులు అయితే ఇచ్చుకోవచ్చు. ఇక ప్రజాపాలన పేరుతో, సర్వేల పేరుతో నాటకాలు ఆడుతున్నారు, ఇంత కాలయాపన చేయడం తగదంచు అంటూ లబ్ధిదారులు, ఆశావాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రతి దరఖాస్తుదారుడికి, ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎవరైనా మిస్ అయినా కానీ వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అన్ని వార్డుల్లో కొత్త అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మీరు వెంటనే మీ వార్డు అధికారులను సంప్రదించండి. మీ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ సంప్రదించి మీ యొక్క సందేహాలు అన్నీ తీసుకోండి. ఫిర్యాదులు ఉంటే ఇవ్వండి, అప్లికేషన్ ఉంటే ఇచ్చుకోండి. వెంటనే మీకు ఖచ్చితంగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కొన్ని ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కానీ, ఓపెన్ ప్లాట్లు కానీ, ఇండిపెండెంట్లు కానీ వేలం వేసి ప్రభుత్వం 2000 కోట్ల ఆదాయాన్ని సాధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఖర్చు పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఇంకెవరైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేలంలో పాల్గొనాలంటే కూడా అప్డేట్ వస్తుంది. రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.